గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ బసవయ్య చౌదరి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఇన్ ఖమ్మం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సర్జికల్ ఇండికేషన్స్ ఇన్ గాల్ బ్లాడర్ స్టోన్. అంటే పసతిత్తి రాళ్ళకి ఎవరికి సర్జరీ చేయాలి. అందరిలో ఉండే ఒక మిత్ ఏంటంటే స్టోన్స్ ఉన్నా ఓన్లీ పెయిన్ ఉంటేనే సర్జరీ చేయించుకోవాలని అని అందరూ అనుకుంటారు. కానీ అది ఒక పెద్ద రాంగ్ మోషన్. అది ఎందుకంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు పెయిన్ వచ్చేదాకా వెయిట్ చేస్తే ఆ పేషెంట్ అనేది ఎక్యూట్ కోలిస్టైటిస్, అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్ అనేది మనకి 60 డెక్లు అడ్డుపడితే ఎక్యూట్ కోలిస్టైటిస్ అని, గాల్ బ్లాడర్ స్టోన్ మనకి పసతిత్తి ట్యూబ్ లోకి వెళ్తే సిఎండి క్యాలిక్యులై జాండిస్ అని రావచ్చు. అందుకని బెస్ట్ ఇండికేషన్స్ ఏంటంటే మల్టిపుల్ స్టోన్స్ ఉన్న ఎవరైనా కూడా సర్జరీ చేయించుకోవాలి. సింగిల్ స్టోన్ ఉన్న వాళ్ళు సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా చేయించుకోవాలి. సింగిల్ స్టోన్ ఉన్న వాళ్ళు కొద్దిగా టైం ఫ్రేమ్ ఇచ్చి సర్జరీ చేయించుకోవచ్చు. ఏ మెడిసిన్ కూడా ఇప్పటి వరకు రాలేదు గాల్ బ్లాడర్ స్టోన్స్ ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసే మెడికేషన్ అంటే ఏం రాలేదు. సో ఎనీ పేషెంట్ విత్ గాల్ బ్లాడర్ స్టోన్ డెఫినెట్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. సింగిల్ స్టోన్ ఉండి ఒక 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు, సిమ్టమ్స్ లేని వాళ్ళు కొంత టైం వెయిట్ చేయొచ్చు. కానీ సిమ్టమ్స్ ఉన్న ఎనీ సైజ్ ఉన్న స్టోన్స్ 100% సర్జరీ చేయించుకోవాలి. మల్టిపుల్ క్యాలిక్యులై సిమ్టమ్స్ లేకపోయినా కూడా 100% సర్జరీ చేయించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.